హాయ్ హలో అందరికీ. మీరందరూ ఊటీ డే 1 వ్లాగ్ చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వెళ్ళి చూడండి. డే 1 ఈవినింగ్ రూమ్కి వచ్చాక మా పిల్లలు అయితే ఫుల్ ఎంగేజ్ అయిపోయారు. చాలా బాగా ఆడుకున్నారు. ఇంకా మేమైతే డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఒక క్యాంప్ ఫైర్ వేసుకొని అందరం ఇలా డిన్నర్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసాము. డిన్నర్ అయ్యాక పిల్లలందరూ అయితే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేశారు. మేమైతే మొత్తం 20 మెంబర్స్ వెళ్ళాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత అందరితో కలిసి ఇలా టైం స్పెండ్ చేసినందుకు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము రెడీ అయ్యి, మా కుకింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత 12 o'clockకి చెక్అవుట్ అని చెప్పారు. సో మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకొని మేము బోట్ హౌస్ అయితే వచ్చాము. సో చూస్తున్నారు కదా, ఇది బోట్ హౌస్ బయట అన్నమాట. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఎంట్రీ టికెట్ 25 రూపీస్ ఒక్కొక్కరికి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కో రైడ్కి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది. సో మేము టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చాము. ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ మనం రైడ్ సెలెక్ట్ చేసుకొని మనం టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మోటార్ బోట్ అండ్ పెడల్ బోట్ 4 సీటర్ 5 సీటర్ 2 సీటర్ అట్లా వెరైటీ అయితే ఉన్నాయి. మేము పెడల్ బోట్ అండ్ 4 సీటర్ తీసుకున్నాము. 450 రూపీస్ అండ్ 30 minutes మనం రైడ్ చేసుకోవచ్చు అనమాట. సో మేము టికెట్ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ కూడా చూడండి ఎంత గ్రీనరీ ఉందో, చాలా బాగుంది. ఒక్కో ఫ్యామిలీకి ఒక్కొక్క బోట్ తీసుకున్నాము. మేము వెళ్ళిన టైంకి అయితే ఆల్రెడీ లైట్గా వర్షం పడుతుంది, అయినా కూడా వెళ్ళాము. మేము రైడ్ స్టార్ట్ చేసి లోపలికి వచ్చిన తర్వాత వర్షం అయితే పడింది. ఇప్పుడు చూడండి మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళకి చాలా నచ్చింది. బోట్ ఎక్కే ముందు అక్కడ వాళ్ళు చెప్తారు మనకి ఎలా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి. 2 sides పెడల్స్ అయితే ఉంటాయి. మనం సైకిల్ తొక్కినట్టే వీటిని తొక్కుతూ ఉంటే అవి ముందుకి వెనక్కి సైడ్కి వెళ్ళేసరికి వర్షం అయితే పడింది. క్లైమేట్ అయితే అసలు ఇంకా చెప్పలేమండి, అంత చల్లగా అంత బాగుంది. ఆల్రెడీ అక్కడ చల్లగా ఉంటుంది అండ్ వర్షం పడింది. ఇంకా అసలు ఎంత చూడండి ఎంత బాగుందో, మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ బోట్స్ కనిపిస్తున్న బోట్స్ మా ఫ్యామిలీస్వే. సో మేమైతే దగ్గరికి వెళ్ళాలని ట్రై చేసాము, వెళ్ళాము కూడా. అందరం ఒక దగ్గర మీట్ అయ్యాము అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అయితే ఉంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది. మా పిల్లలు అయితే అసలు చాలా ఇంకా చెప్పలేను నేను, అంత బాగా ఎంజాయ్ చేశారు. 30 minutes క్రాస్ అయితే మళ్ళీ 30 minutesకి ఎక్స్ట్రా పే చేయాలని అయితే చెప్పారు. సో మేము టైం చూసుకుంటూ 30 minutesకి ఎగ్జాక్ట్గా అందరం రైడ్స్ ఫినిష్ చేసుకొని వచ్చేసాం. ఇది ఊటీ స్పెషల్ ఫ్రూట్ అంటండి. సో టేస్ట్ డిఫరెంట్గా అయితే ఉంది. మనం సబ్జా గింజలు నానబెట్టినట్టు ఉంది, బాగుంది. తర్వాత మేము రూమ్ నుంచి ఆల్రెడీ చెక్అవుట్ చేసి లగేజ్ తెచ్చుకున్నాం కాబట్టి మేము నెక్స్ట్ శ్రీరంగం టెంపుల్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. సో శ్రీరంగం అయితే బయలుదేరాము. ఆన్ ద వేలో అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు, కానీ రియల్గా చూస్తే అసలు చాలా బాగుందండి. డెఫినెట్గా ఇదైతే మాకు ఒక మంచి మెమరీ అని అయితే చెప్పాలి. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఇదైతే మొత్తం 60 kilometers ఘాట్ రోడ్. సో ఈ రోడ్ మొత్తం మనకైతే ఇలాంటి వ్యూవే ఉంటుంది, చాలా బాగుంది. అండ్ మనకి మధ్య మధ్యలో ఫ్రెండ్స్ లాగా మంకీస్ అయితే వస్తాయి. మేమందరం ఈ 60 kilometers వెళ్ళాక ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆగాము. లంచ్ ఆల్రెడీ తెచ్చుకున్నాం కాబట్టి మేమందరం అయితే లంచ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఊటీ టు శ్రీరంగం మాకు 280 kilometers అయితే చూపించింది. సో ఆల్మోస్ట్ 6 hours జర్నీ. సో ఇంకందరం ఈ డే అంతా ఫుల్గా జర్నీలోనే సరిపోయింది. మా పిల్లలు మా రూమ్ దగ్గర దిగిన పిక్ అండి. అండ్ ఇది బోట్ హౌస్లో దిగిన పిక్. అండ్ ఇవి నాకు బాగా నచ్చి నేను తీసిన పిక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.